హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నార్మల్గా రకరకాల సిస్ట్లు ఉంటాయి అన్నమాట. వాటికి అన్నిటికీ మనం టెన్షన్ పడిన అవసరం ఏమీ లేదు. కొన్ని నార్మల్ సింపుల్ రకమైన సిస్ట్లు ఉంటాయి. వాటిలో కామన్ గా క్లియర్ సిస్ట్ ఆర్ సింపుల్ సిస్ట్ అనేసి అంటాం అనమాట. ఇంకా మిగతావి ఈ నార్మల్ గా ఈ సిస్ట్లు సింపుల్ సిస్ట్లు అనేటివి అంటే ఇవి మనకి సైకిల్లో అంటే పీరియడ్ లో ఏ రకంగా మనకి బ్లీడింగ్ అవ్వడం వలన, ఎగ్ రిలీజ్ అవ్వడం వలన, ప్రెగ్నెన్సీ అవ్వడం వలన ఏ రకంగా మనల్ని డిస్టర్బ్ చేయవు. అవి సింపుల్ సిస్ట్, అవి నార్మల్ గా డయాగ్నోస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. అవి తీయని అవసరం కూడా ఉండదు అనమాట. మిగతా వేరే రకమైన సిస్ట్ అనేవి హెమరేజిక్ సిస్ట్ అనేది. దాంట్లో మోస్ట్ కామన్ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అనేసి అంటాం. ఇవి చాలా మంచి రకమైన సిస్ట్. ఎందుకు అంటే ఈ సిస్ట్ అనేది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏర్పడే సిస్ట్. ఎందుకంటే ఎగ్ రిలీజ్ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఇది ఇనిషియల్ గా ఫస్ట్ ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ వరకు ఈ కార్పస్ ల్యూటియం అనేది చాలా వరకు ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీకి అందిస్తుంది అనమాట. కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ టు ది గ్రోయింగ్ ఎంబ్రియోకి చాలా వరకు ఫుడ్ అందిస్తుంది. ఇంకో రకమైన హెమరేజిక్ సిస్ట్ ఏంటి అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేసి అంటాం. దీన్ని ఏంటంటే ఇది కొద్దిగా నాట్ అ గుడ్ టైప్ ఆఫ్ సిస్ట్, మంచి రకమైన సిస్ట్ కాదు. ఇది ఒక్కసారి కనుక్కున్నట్లయితే మనకి ఉంది అన్నట్టు అది తీయడానికి ఏదన్నా పోవడానికి మందులతో ఎక్కువ వరకు క్లియర్ చేయలేమన్నమాట ఎండోమెట్రియాటిక్ సిస్ట్. అండ్ ఈ రకమైన సిస్ట్ ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే కొద్దిగా సైజ్ ఆఫ్ ది సిస్ట్ ఆర్ సిస్ట్ చేంజెస్ లో చాలా వరకు మార్పులు కనిపిస్తాయి హెమరేజిక్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నట్లయితే. సో ఫస్ట్ థింగ్, ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఎప్పుడు డయాగ్నోస్ చేసుకున్నామో అది ఎర్లీగా తెలుసుకున్నట్లయితే కొన్ని టెస్ట్లు చేసుకొని ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకోమనేసి చెప్తాం. అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 35 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నట్లయితే కొద్దిగా ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ త్రూనే వెళ్ళాలి అనేది చాలా వరకు సజెషన్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లో వచ్చే మార్పులు ఎగ్స్ లో, ఇంకా ఏజ్ తో వచ్చే మార్పులు ఎగ్స్ లో చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. సో మనము ఇనిషియల్ గానే తొందరగా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ సక్సెస్ చాలా బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎండోమెట్రియాటిక్ టైప్స్ సిస్ట్ అనేవి గ్రేడింగ్ ఉంటుంది అనమాట. మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే సివియర్ గా ఉన్నట్లయితే గ్రేడ్ 4 ఎండోమెట్రియాసిస్ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ట్యూబ్స్ అనేటివి, ఓవరీస్, యూట్రస్ అన్ని ఫ్రోజన్ లాగా తయారవుతాయి. అంటే అన్ని అతుకులు ఉంటాయి అనమాట. నార్మల్ అనాటమికల్ గా ఉండవు. దాంతో ఏమవుతుంది, ఎగ్ అనేది రిలీజింగ్ కొద్దిగా లేట్ అవుతుంది. రిలీజ్ అయినా ట్యూబ్ లోకి రావడానికే లేట్ అవుతుంది, ఫర్టిలైజేషన్ లేట్ అవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీ అవ్వడం కూడా లేట్ అవుతుంది. సో గ్రేడ్ 4 సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి బెటర్ గా అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ లో వెళ్ళమని చెప్తాం, అది ఐవీఎఫ్. మైల్డ్, మోడరేట్ ఉన్న వాళ్ళకి చిన్న మెథడ్స్, న్యాచురల్ మెథడ్స్ లో కూడా ఫస్ట్ ట్రై చేసి రాకపోతే నెక్స్ట్ ఐయుఐకి సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఎండోమెట్రియోసిస్ మనం ఏ గ్రేడ్ లో ఉన్నాము అని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో రకమైన సిస్ట్లు ఏంటి అంటే కాంప్లెక్స్ సిస్ట్లు అనేసి అంటాం అనమాట. వీటితో చాలా వరకు కొంచెం చిన్న బ్లడ్ టెస్ట్ లో అవి మంచి రకమైన సిస్ట్లా లేదా చెడు రకమైన సిస్ట్లా అనేది కనుక్కుంటాం. అంటే క్యాన్సరస్ సిస్టా, నాన్ క్యాన్సరస్ సిస్ట్లా అనేది హ్యూమన్ మార్కర్స్ తో డిటెక్ట్ చేసుకొని కనుక్కోవాల్సి వస్తుంది. అది కాంప్లెక్స్ సిస్ట్లు అనమాట. ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ సిస్ట్ అనేది మిస్ నార్మల్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేసి అంటాము. ఇది నార్మల్ గా సిస్ట్ కాదు, ఆ పేరు అట్లా వచ్చేసింది. సో ఇది పీసీఓలో యాక్చువల్ గా సిస్ట్లు అనేటివి ఏమీ ఉండవు, కానీ ఎగ్ నంబర్స్ నార్మల్ వాళ్ళతో పోల్స్తే పీసీఓ వాళ్ళకి కొద్దిగా హై ఉంటాయి అనమాట. నార్మల్ గా 8 to 10 ఉంటే వీళ్ళకి 20 to 30 ఎగ్స్ వరకు ఒకటేసారి కనిపిస్తుంది. సో దాన్ని మనం సిస్ట్లు అనేది భావిస్తాం, కానీ అది యాక్చువల్లీ సిస్ట్ కాదు. సో సిస్ట్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, టైప్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ తొలగించుకోవచ్చు. దీంట్లో ఏదైనా కనుక్కోనాలంటే జాతాకు వచ్చి తెలుసుకోండి. థ్యాంక్ యూ.